డౌట్ వచ్చిందా? గవర్నమెంట్ కరెన్సీ ప్రింట్ చేస్తుంది, మరి అలాంటప్పుడు అన్లిమిటెడ్ కరెన్సీ ప్రింట్ చేసి అందరి పేదరికం తీసేవచ్చు కదా, రైట్? అదే కాన్సెప్ట్ ఈ వీడియోలో చూసాం. ఎవ్రీథింగ్ 1 minute. లైక్ చేయండి, దానికన్నా ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో సీ వన్ థింగ్, గవర్నమెంట్ ఒక బాడీ ఉంది, RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది అన్ని ట్రాన్సాక్షన్స్ ని, మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయో అన్నిటిని చూసుకునే పని దీన్ని. కమర్షియల్ బ్యాంక్స్ అయినా అన్నిటిని చూసుకునేది ఇది. మరి మన దేశంలో ఎంతో మంది పేదరికంలో ఉన్నారు. వాళ్ళని ఏంటంటే మనం కరెన్సీ ప్రింట్ చేసి వాళ్ళ అకౌంట్, అందరి అకౌంట్ లో డబ్బులు వేసేస్తే అయిపోతుంది కదా, అందరు పేదరికం నుంచి వెళ్ళిపోతారని డౌట్ రావచ్చు మీకు. కానీ మెయిన్ థింగ్ అంటే మీ అకౌంట్ లో డబ్బులు వేసినా కూడా, లెట్ us ఇమాజిన్ ఇక్కడ ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర అకౌంట్ డబ్బులు వేసిన, లెట్ us ఇమాజిన్ నా అకౌంట్ లో 10 లక్షలు గవర్నమెంట్ వేసింది. ఆ డబ్బు నేను ఖర్చు పెట్టాలి, రైట్? ఖర్చు పెట్టాలంటే నేను దేని మీద పెట్టొచ్చు? వస్తువుల మీద కొనడం, లేదా సర్వీసెస్, గూడ్స్ అండ్ సర్వీసెస్ కొనడానికి డబ్బులు కావాలి. ఇప్పుడు గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ అయితే పెరగట్లే కదా, ఆ ప్రొడక్షన్ లిమిటెడే ఉంది. కానీ నా దగ్గర డబ్బు ఎక్కువైంది, నా ఒక్కరి దగ్గర కాదు, అలాంటి ఎంతో కోట్ల మందికి డబ్బులు ఇచ్చింది గవర్నమెంట్. అలాంటప్పుడు ఏమైతుంది, ఆటోమేటిక్ గా గూడ్స్ యొక్క ప్రైస్ ఇంకా పెరిగిపోతుంది. సో దట్స్ వై ఇన్ఫ్లేషన్ అనేది ఇంకా హై రేట్ కి వెళ్ళిపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఆఫ్రికాలోని ఒక దేశంలో అయింది. ఒక టీ తాగడం కోసం, దానికోసం కూడా ఒక బస్తా నిండా కరెన్సీ వేసుకోవాల్సి పోయిన సిచ్యువేషన్స్ వచ్చినాయి. సో దట్స్ వై గవర్నమెంట్ నాట్ యూజ్ టు ప్రింట్ అన్లిమిటెడ్ కరెన్సీ. ఈ వీడియో నచ్చింది అనుకుంటే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కామెంట్స్, ఎకనామిక్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ రిలేటివ్స్ కి, మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియో, ఈ షార్ట్ ని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.